హాయ్ ఫ్రెండ్స్, కంచి టూర్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఏకాంబరేశ్వర టెంపుల్. మీరు కంచి వచ్చిన తర్వాత కంచిలో మూడు ఉంటాయి: శివకంచి, విష్ణు కంచి, కంచి కామాక్షమ్మ టెంపుల్ అనమాట. ఇది శివకంచి. ఇది ఇక్కడ శివయ్య ఉంటారు. శివయ్యని ఇక్కడ ఏకాంబరేశ్వర నామంతో పిలుస్తారనమాట. చూపిస్తాను మొత్తం మీకు, వీలైనంత వరకు మ్యాక్సిమం చూపిస్తాను. ఒకవేళ ఫోన్ అలవ్ లేకపోతే వదిలేస్తాను అనమాట. చక్కగా అక్కడ మనకి అరుణాచలంలో అయితే ఫోన్ అలవ్ చేస్తున్నారు. ఇక్కడ మరి ఏం చేస్తారు చూద్దాం. అలవ్ చేస్తే మాత్రం చక్కగా చూపిస్తాం మొత్తం. అన్నీ దగ్గరే ఉంటాయి అనమాట. ఇది శివకంచి అను కంచి కామాక్షమ్మ టెంపుల్ పక్క పక్కనే ఒక 5 కిలోమీటర్స్ లోపే ఉంటుందంట. విష్ణు కంచి మాత్రం కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. విష్ణు కంచిలో బంగారు బల్లి ఉంటుందంట. చూద్దాం, అది కూడా చూపిస్తాను కుదిరితే. గోపురం చూశారు కదా, చాలా పెద్దది, చాలా బాగుంది, బాగా కట్టారు. పెయింట్ కూడా సరిగ్గా సరిపోయింది దానికి. ఇది గుడి గోపురం లోపల తర్వాత అనమాట, గర్భగుడికి యువతల. చాలా బాగుంది చూడండి. చాలా స్పేషియస్గా చాలా బాగుంది చక్కగా. అది ఇంకో గోపురం అనమాట, ఇంకో సైడ్ది. ఇది మెయిన్ గుడి అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే గర్భగుడిలోకి వెళ్తాం అనమాట. చాలా స్పేషియస్గా చాలా బాగుంది. అసలు ఎలా కట్టారు బ్రో ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఆ రోజులోనే. ఇక్కడ కూడా ఫోటో ఎలా ఉందన్నమాట. అందరు చక్కగా ఫొటోస్ తీసుకున్నారు. బాగుంది టెంపుల్. అసలు ఈ ఆర్కిటెక్ట్ అసలు ఎలా చెక్కారని ఉంటాం, అది అసలు ఎంత అద్భుతంగా ఉందో ఇది. చూడండి, ఈ స్తంభాలు చూడండి, షార్ప్నెస్ అన్ని భలే చెక్కారు. చూడండి, స్వామివారిని చూసి దర్శించుకోండి చక్కగా ప్రశాంతంగా. ఇలా మీకు ఎవరు చూపించుంటారు, అప్పుడు కూడా నేను వీడియోస్ తీస్తున్నాను. ఇంతకంటే జూమ్ అవ్వట్లేదు. ఇటువైపు ఇది ఇంకో శివలింగం. చక్కగా గుడి చుట్టూ అన్ని వైపులు శివలింగాలు ప్రతిష్ఠించి ఉందన్నమాట. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం తిరువారుకోమండనాథ్ మత్స్య మామృత. ఓం నమ శివాయ. మీరు గుళ్ళో తిరుపతిలో ఎప్పుడైనా ఫారినర్స్ని చూసారా? చూసి ఉండకపోవచ్చు మేబీ, బట్ మీరు చెన్నై, తమిళనాడు టెంపుల్స్లో మాత్రం ఫారినర్స్ చాలా ఎక్కువ మంది కనిపిస్తారు అన్నమాట. అరుణాచలంలో కంచి కామాక్షమ్మ టెంపుల్, ఏకాంబరేశ్వర టెంపుల్ చూడండి, ఫారినర్స్ చాలా బాగా వస్తున్నారు. కానీ తిరుపతిలో ఎంతమంది మీకు ఎక్కడా కనిపించరు. చక్కగా అమ్మవారిని దర్శించుకోండి, చాలా దగ్గరగా తీసుకొస్తున్నాను. శ్రీ మాత్రే నమః. గేట్ అడ్రస్ ఉంది చూడండి, అయ్యవారిని దర్శించుకుంటారు. ఇది మెయిన్ గర్భగుడి అనమాట. లైన్ ఆ చివరి వరకు ఉంది.
ఓం నమ శివాయ. చక్కగా ప్రశాంతంగా అయ్యవారి దర్శనం చేసుకున్నాం అనమాట. ఏకాంబరేశ్వరుడు స్వామి చాలా ప్రశాంతంగా జరిగింది. ఎవరు తోసేవాళ్ళు లేరు, ఏమీ లేరు. చక్కగా వెళ్తాం, దర్శనం చేసుకోవటం. అక్కడ పూజారులు కూడా ఎవరు నెట్టట్లా అనమాట. చాలా బాగుంది. ఫోన్స్ కూడా లోపల అలౌడ్ అనమాట. ఒక గర్భగుడిలో మాత్రం లేదు. ఇంకా మిగతా అంతా చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు. ఈ ఆర్కిటెక్చర్ చూస్తానికే మనకి ఈ పాసిబిలిటీ ఉందనుకుంటా. చక్కగా అసలు ఆ రోజుల్లోనే అసలు ఎలా కట్టారు ఈ టెంపుల్స్, ఆ చెక్కటం కానీ ఆర్కిటెక్ట్ బొమ్మలు చెక్కటం కానీ చాలా బాగున్నాయి. అన్ని శివలింగాలు చూడండి. 108 శివలింగాలు అంటే చూడండి, తీసుకోండి. ఓం నమ శివాయ, నమో వెంకటేశ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివలింగాలు అన్నీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా చక్కగా ఉంది టెంపుల్ మాత్రం. చాలా ప్రశాంతంగా దర్శనం చాలా మంచిగా అయింది అన్నమాట. ఇక్కడ అమ్మవారు చూసుకోండి. శ్రీ మాత్రే నమః. అమ్మవారు కాదు, అయ్యవారు నటరాజస్వామి వారు. చూడండి, నేను అమ్మవారు అనుకున్నాను, కాదు, నటరాజస్వామి వారు. దర్శించుకోండి. ఇది శివకంచిలో కోనేరు అనమాట. చూడండి, చాలా బాగుంది. మనకి కంచి అనగానే చాలామందికి కంచి కామాక్షమ్మ ఒక్కళ్ళే తెలుసు. నేను చాలా వరకు నాకు కంచి కామాక్షమ్మే తెలుసు. చేపలు చూడండి, చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దీనిలో. కోనేరులో చాలా పెద్ద చేపలు. ఇవన్నీ చేపలు చూడండి, భలే ఉన్నాయి దీనిలో. మనకి కంచి అనగానే కామాక్షమ్మ మోస్ట్లీ అదే వినుంటారు, కంచి కామాక్షి. కానీ కంచిలో మెయిన్గా 3 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి శివకంచి, ఇంకోటి విష్ణు కంచి, ఇంకోటి కంచి కామాక్షమ్మ వారు. ఈరోజు మ్యాక్సిమం 3 టెంపుల్స్ దర్శించుకొని వస్తాను. నందీశ్వరులు చాలా బాగుంది. శివకంచి దర్శించుకున్నాం అనమాట. శివకంచి దర్శనం అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనం ప్రశ్న ఎక్కడికి వెళ్ళేది? మనం శివకంచి కదా ఇది. భలే చెప్తావు, తెలియనివాడైతే మోసం చేసేట్టున్నా. శివకంచి దర్శనం తర్వాత ఇప్పుడు కామాక్షమ్మ వారి దగ్గరికి వచ్చాం. కంచి కామాక్షమ్మ టెంపుల్ చూపిస్తాను, చూడండి చక్కగా. ఇది ఎంట్రీ గోపురం అనమాట, కంచి కామాక్షమ్మ టెంపుల్. అక్కడ అమ్మవారిది ఫోటో పెట్టేశారు, చూడండి, బాగుంది. లోపలికి వెళ్ళి చక్కగా కుదిరితే అంతా చూపిస్తాను, చూసుకోండి. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. చక్కగా కోనేరు ఉంది. ఇది గోపురం అనమాట. గోపురం చూడండి, అన్ని గోపురాలు బాగుంది. అసలు ఫోన్ మాత్రం భలే అలో చేస్తున్నారు. మన గుళ్ళు అలో చేయరు కానీ క్రౌడ్ ఈరోజు చాలా ఉంది. లోపల చూస్తే లోపల వరకు చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నట్టుంది. ఈరోజు ఆదివారంగా ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఆదివారాలు, శుక్రవారాలు, శనివారం ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. అమ్మవారి టెంపుల్ కంచి కామాక్షమ్మ వారు. శ్రీ మాత్రే నమః. గుడి చూడండి, చాలా బాగుంది. గుడి గోపురం, ధ్వజస్తంభం చూడండి పై వరకు చక్కగా. గుడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ధ్వజస్తంభాన్ని పై వరకు ఇలా తలెత్తుకుని చూడాలన్నమాట.
రద్దీ ఎక్కువ ఉండటం వలన కొంచెం అమౌంట్ ఇచ్చి మధ్యలో నుంచి కామాక్షి అమ్మవారి దర్శనం చాలా చక్కగా బాగా జరిగింది, తొందరగా జరిగిపోయింది అనమాట. కొంచెం మధ్యలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము చక్కగా. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, బాగా దర్శించుకున్నాం అమ్మవారిని చక్కగా. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట, చక్కగా చూపిస్తాను చూడండి, చూసుకోండి. మీరు కూడా చక్కగా ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి అమ్మవారిని చక్కగా దర్శించుకొని మీ కోరికలు చెప్పుకొని నెరవేర్చుకొని అమ్మవారికి చెప్పుకొని. కంచి కామాక్షం అంటే చాలా ఫేమస్ అనమాట, అనుకున్నవి కంపల్సరీ జరుగుతాయి అనమాట. అందుకే ఇక్కడికి జనాలు చాలామంది వస్తారు. ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్న కంచి కామాక్షి అమ్మవారు అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ శివయ్య అనమాట. ఓం నమ శివాయ. కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత ఇప్పుడు మనం విష్ణు కంచి వెళ్తున్నాం అనమాట. విష్ణు కంచిలో అక్కడ విష్ణు భగవానుడు ఉంటాడు, అలాగే బంగారు బల్లి ఉంటుందంట. కుదిరితే అవి కూడా చూపిస్తాను, చక్కగా చూసి దర్శించుకొని మీ కోరికలు చెప్పుకొని తీర్చుకోండి అయ్యవారికి. మీకు ఎప్పుడన్నా ఖాళీ టైం ఉన్నా, కొంచెం మీ పనుల్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఇంకా ఏమన్నా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా, చక్కగా మీరు అవి వదిలేసి ముందు ఒక 1-2 days రిలాక్స్గా గడిపితే మీ ప్రెషర్స్, టెన్షన్స్ అన్నీ తీరిపోయి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. చక్కగా దర్శించుకోవచ్చు. కంచి కామాక్షమ్మ వారి దర్శనం తర్వాత ఇప్పుడు మనం విష్ణు కంచికి వచ్చామన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారనమాట. చూద్దాము, చూపిస్తాను విష్ణుమూర్తి ఎంత చక్కగా ఉన్నారో చూపిస్తాను. అది విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అనమాట. ఒక చోటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఒకేలాగా ఉండదు. శివలింగం లాగా చూపిస్తాను. చక్కగా లోపలికి వెళ్ళి లోపల కూడా చూపిస్తాను. ఇది గుడి గోపురం అనమాట, చూడండి బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత గుడి ప్రకారాన్ని నేను చక్కగా చూపిస్తాను, చూసి ఆనందించండి. ఇదే విష్ణు కంచి చూడండి. చక్కగా అటువైపు కోనేరు ఉంది. అది గర్భగుడి ఆలయం అన్నమాట. కుదిరితే లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను, చూసుకోండి. చక్కగా అక్కడ ఎవరో కృష్ణుడిని స్మరిస్తూ ఆనంద తాండవం చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు అన్నమాట. కృష్ణ భక్తుడు. బంగారు బల్లి దర్శనానికి వచ్చాము, చూడండి క్రౌడ్ ఎలా ఉంది, ఫుల్ క్రౌడ్. దేవుడి దగ్గర కూడా ఎంతమంది లేరు, అలా ఉన్నారు. చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి వచ్చి బంగారు బల్లిని స్పర్శిస్తున్నారు అన్నమాట. చూడండి, ఇది విష్ణు కంచి అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. చక్కగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని
ఆశీస్సులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ వెండి బల్లి బంగారపు బల్లి ఉంటాయి. వాటిని స్పర్శిస్తే ఉన్న పాపాలు పోతాయని, ఆ తర్వాత మంచి జరుగుతుందని ఒక నానుడు ఉంది. దానివల్ల ఏంటంటే చక్కగా ఫ్యామిలీతో వచ్చి వాటిని కూడా స్పర్శించి వెళ్తున్నాము. ఇక్కడితో కంచి టూర్ కంప్లీట్ చేస్తున్నాను. దీని తర్వాత శ్రీకాళహస్తి వెళ్దామని అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చక్కగా మంచి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. చక్కగా చూసి దేవుణ్ణి దర్శించుకొని స్మరించుకొని మీకు ఖాళీ ఉన్నప్పుడు చక్కగా మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను.